మన ముఖ్య అతిథి చిరంజీవి గారిని అలాగే శ్రీమతి సురేఖ గారిని. ఈ పుస్తక ఆవిష్కరణ దంపతులు ఇద్దరూ కలిసి చేస్తారు. ఆవిష్కరణ తర్వాత పుస్తకాన్ని అందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు. ఆవిడ ఫంక్షన్కి మీరు రమ్మని నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పానండి. అది వన్ అండ్ ఓన్లీ కొద్దిమందే ఉంటారండి ప్రపంచంలో. అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం, కనీసం తల్లి ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు. అంటే ఆవిడ నమ్మకం. 1950లో ఆవిడ 35లో పుట్టి 50లో సినిమాలు ఉన్నారంటే 15 ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్లే అసలు అక్కడ ఎదురుగా. 15 ఏళ్ల వయసులో వచ్చి ఎటువంటి వేషాలు వారు వేశారు అంటే తనని తను నమ్ము ఒక గొప్ప గుణం. అది వన్ అండ్ ఓన్లీ నన్ను నేను నమ్ముకుంటాను అని. ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పరుచూరు పలుకుల్లో. దానికి పెద్ద ఉదాహరణ ఆవిడ నమ్ముకుని వచ్చారు. రావటమే కాదు, మొట్టమొదట ఆ చిన్న వేషం వేసినప్పుడు నేను తలుచుకున్న ఆవిడ్ని. బాధపడి ఉంటారా ఈవిడ, అందులో చిన్న నాట్యం మాత్రం చేయించి పంపించేస్తున్నారు ఈవిడని. ఒక అద్భుతమైనటువంటి నర్తనశాల. కీచకుడు వెంటబడినప్పుడు కానీ ఆ ఎస్వి రంగారావు గారితోనే అది కూడా. ఆ నటన చూస్తున్నప్పుడు ఆ కీచకుడు ఒక్కసారి మీకు ఎవరికైనా దొరికితే చూడండి, కీచకుడిని చంపేసిన తర్వాత ఆవిడ ఒక చూపు చూస్తుందండి. మీ ఎంతమంది గమనించారో ఆ చూపు నాకు తెలియదు, కానీ ఒక్క చూపు చూస్తుందండి కీచకుడు చనిపోయినప్పుడు. ఆ చూపుకి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆవిడ నటనకి ఇంకా తక్కువే అనిపిస్తుందండి. ఇందుకోసం అంటారా వెధవా ఇంత పని చేసుకున్నావు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి ఆవిడ ఆ కళ్ళతో. అది ఒక మహానటికే చెల్లుతుంది అనిపిస్తుందండి. అయితే నా జ్ఞాపకాల్లో భాగంగా కృష్ణారావు స్ట్రీట్లో మేము ఉండేవాళ్ళం అండి. కన్నమ్మ గారి ఇంట్లో నేను ఉండేవాడిని అండి. ముందు నూతన ప్రసాద్ ఇంట్లో ఉండేవాడిని. ఆ ఎదురుగా ఉన్నది కన్నమ్మ గారి ఇల్లు. అక్కడి నుంచి 1, 2, 3, 4 ఇల్లు అది పిఏపి వాళ్ళు వచ్చేవారు తర్వాత. ఇది సావిత్రి గారి ఇల్లు. పెళ్లి కాకముందు సావిత్రి గారు ఇక్కడే ఉండేవారు చిన్నప్పుడు. నేను ఆ కొత్త నాటి వెళ్ళి ఆ కాసేపు అలా చూస్తూ ఉండేవాడిని. సావిత్రి గారిని చూడటానికి ఎలా కుదరలేదు, కనీసం ఆవిడ ఉండేవాడు. ఆ తర్వాత పిఏపి ఆఫీస్ వచ్చి ఎన్నిసార్లు ఆ గుమ్మం దాటి వెళతా, ఓహో ఇలా ఇచ్చావమ్మా యోగం మాకు, ఇందులోకి నీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి యోగం అని అనుకునేవాడు. అలా ఆవిడ ఉన్న ఇల్లు చూడటం, ఇప్పుడు వారున్న ఇల్లునే అందరూ చూస్తున్నాం మనం, ఇన్స్టాగ్రామ్లో వాటిలో కనపడుతున్నాయమ్మా, మీరు పెట్టినవి అన్నీ కూడా మాకు కనపడుతున్నాయి, అవన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు తెలియదు కదా, అదొక ఆశ, వెళ్ళాలి చూడాలి అని. అమ్మ సావిత్రమ్మ, నిన్ను చూడలేని బాధ నేను తీసుకుంటాను. చాముండేశ్వరి గారిని చూసుకుని, నీ బిడ్డని నువ్వు చూసుకుని, తనలో నేను చూసుకుంటున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.